శుభ్రంగా తాగాలని చెప్తాడు. అయ్యో కాబట్టి దానికి మీరు మళ్ళీ ఏదో కాదు పురాణాల్లో రాక్షసులను కళ్ళమని చూపిస్తారు శ్రీనివాసరావు గారు మీరు. ఖచ్చితంగానండి, ఇందులో అనుమానం ఏముందని. గత హయాంలో మనిషిని రైట్ చంపి తిరుపతిరావు గారు ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వటం అంటే ఏంటండి? మనం ఏమర్థం చాలా చేసుకోవాలి? అన్యాయం అది. అవును తిరుపతిరావు గారు టైం అయింది. ఏం ఇప్పుడు చెప్తారు ఫైనల్ గా తిరుపతిరావు గారు? ఏమైనా కానీ కాదు ఒక్క జగన్మోహన్ రెడ్డి నిమిషం తన వైఖరి తిరుపతిరావు గారు. మార్చుకోవాలి, ఆ, తన వైఖరి మార్చుకోవాలి, ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే తిరుపతిరావు గారు మనకు ఒక సామెత ఉంటుంది కదా, యథా రాజా తదా ప్రజ అని. ఇవాళ నిన్న ఈ వైసీపీ అక్కడ అప్పటి వరకు ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చేసారో వీళ్ళందరూ, అంటే ముందు ప్లానింగ్ లేకపోతే ఆ హెలికాప్టర్ పట్టుకు లాగేయడాలు, ఆ డోర్లు విరగొట్టేయడాలు, బ్యాగ్ కూడా పోయింది పైలట్ది. ఇప్పుడు ఇది అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఇదేదో సడన్ గా జరిగిపోయినటువంటి కాదండి. హెలీప్యాడ్ దగ్గర ఖచ్చితంగా అక్కడ అది వాళ్ళ మేము అంటే చెప్పుకోవాలనేసి అంటే కూటమి ప్రభుత్వం ఏదో కావాలని చేసేయాలంటే కూడా కుదరదు. జనరల్ గా దానికి ఏవియేషన్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఇది అంతేగా. ఊరికే మనకి వచ్చినట్టుగా చేసేయడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ ఆ పైలట్ దిగడానికి కూడా ఒప్పుకోడు కదండి అవును అక్కడ నేను సరిగా నేను లేకపోతే. చాపర్ ఇంటర్వ్యూస్ కొన్ని వెళ్ళినప్పుడు క్లియర్గా రూల్స్ అప్పుడు అర్థమయ్యాయి నాకు. పైలట్ కింద పరిస్థితి అబ్జర్వ్ చేసిన తర్వాత విఐపి ఉండేటప్పుడు దిగడానికి ఒప్పుకోడు, అవును వెళ్ళిపోతాడు. అవును అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ క్రియేషన్ ఆటోమేటికల్ గా. కాకపోతే అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయిన తర్వాత ఇవాళ ఇవన్నీ వచ్చినటువంటిది. అదే ఇందాక అదే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న సెక్యూరిటీ, ఆయనకు ఉన్నటువంటి అభద్రత, నేను ఆయనకు ఉన్నటువంటి అభద్రత అంటాను. ఎందుకనేసి అంటే అసలు అందరికంటే ఎక్కువ అభద్రతతో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మనం అది చూసాం. లేకపోయినట్టయితే రైట్ ఆయన తాలూకు ఈ చెట్లు కొట్టేసి మొత్తం అంతా సెక్యూరిటీ పెట్టుకొని తిరిగినటువంటి 5 సంవత్సరాలు మర్చిపోలేదు కదా. అటువంటి అభద్రతా భావం ఉంది. ఎందుకంటే సొంత వ్యక్తులు కూడా నమ్మడం అనేది కూడా ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది ఇటీవల కాలం. ఇప్పుడు ఈ సో ఈ అందులో ఇప్పుడు అధికారం నేపథ్యంలో కోల్పోయేటప్పటికి అది మరింత పెరిగిపోతుంది. ప్రీ ప్లాన్ కాకపోతే అంత సడన్ గా ఇప్పుడు మరాఠీలో ఉన్నాం, ఎటు వెళ్ళిపోయినా పర్లేదు, ఏ పోతే పోతలా అనుకుంటాం. ఆయన అలా అనుకునే వ్యక్తి కాదు కదా. వెళ్ళాడంటే ప్రీ ప్లాన్ డెఫినెట్ గా. రైట్ అయితే చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది యా సరే, రాజకీయాల్లో నీకు నచ్చినటువంటి విధంగా రాజకీయం చేసుకో. ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే చాలా మంది మా కార్యకర్తలు అంటే 3 పార్టీలకు సంబంధించి చెప్తున్నా. నేను వెళ్తే తెలుగుదేశంలో అడిగిన వాళ్ళు ఉన్నారు, జనసేనలో అడిగిన వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు అడిగిన వాళ్ళు ఉన్నారు. అవును అవును ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేసి అంటే ఈయన అనుభవజ్ఞుడు ఉన్నటువంటి వయసు నేర్పినటువంటి అనుభవాలతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. కాకపోతే ఏమైపోతుందంటే తిరుపతిరావు గారు, ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి ఉంది ఇవాళ. సరే మనమంటే ఏదో కొంత స్క్రీనింగ్ ఒక పద్ధతి అంతా చేసుకెళ్తాం. అక్కడ ఏముంది, ఏం లేదు, ఏది పడితే అది మాట్లాడచ్చు, ఏది పడితే చేయొచ్చు. ఇవాళ అబద్ధాన్ని కూడా నిజమని ఏఐలతో రకరకాలు చేసేయచ్చు. సో అందుకని నిజాన్ని పక్కదో